గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఆస్మనీపర్స్. ఈ ఆస్మనీపర్స్ ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clock మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ అన్నిటికి డీటెయిల్గా ఆన్సర్ చేస్తాం. మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPurse అని రాసి మీకు క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. మంచి క్వశ్చన్స్ అన్నిటికి నెక్స్ట్ షోలో ఆన్సర్ చేసేస్తాను. ఈరోజు మీరు పంపించిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేసే ముందు రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని అడ్రస్ చేద్దాం అనుకున్నాను. ఒకటి, లాస్ట్ 1 weekగా కంటిన్యూస్గా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్నది ఒకటే ఒక క్వశ్చన్, మా హెచ్ఆర్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది, మంత్ ఎండ్ లోపల నేను సబ్మిట్ చేయాలి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకోవాలి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. మీలో చాలా మంది కూడా సిమిలర్గా హెచ్ఆర్ దగ్గర నుంచి ఈ రిక్వైర్మెంట్ అయితే వచ్చి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ క్లియర్గా బడ్జెట్లోని ఏదో ఒక ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకోమన్నారు. కాబట్టి డెఫినెట్గా మనం అది ఆప్ట్ చేసుకోవాలి. ఆప్ట్ చేసుకున్నట్టయితే అన్నెసరీ మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకటి అడిగాడు, అందు గురించే నాకు యాక్చువల్లీ ఈ పాయింట్ నేను అడ్రస్ చేద్దాం అనుకున్నాను. నువ్వే ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకున్నావు చెప్పే, నాకు ఈ క్యాలిక్యులేషన్లు అవి చేసుకోవడం కాదు, నేను అది చూస్ చేసుకుంటా అని చెప్పి. ఒకవేళ మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏది ఫాలో అవుతున్నారని చెప్పి వాళ్ళు ఫాలో అవడం కానీ, లేకపోతే మీ సీనియర్ ఇది బెస్ట్ అని చెప్పారని చెప్పి ఫాలో అవడం కానీ చేస్తున్నట్టయితే అన్నెసర్లీ మనం గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నట్టు అవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్, ప్రతి ఒక్కరి ఫైనాన్సెస్ డిఫరెంట్. సో మనకి ఏది సెట్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. దీనికి హార్డ్లీ ఇట్ టేక్స్ 10 minutes. సో మనం సంవత్సరంలోని మన పర్సనల్ ఫైనాన్స్ కోసం ఆ 10 minutes అయితే తీయలేవా? ఈజీగా తీయగలం కదా. సో ఆ 10 minutes తీయండి. మీకు సరిపడా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ ఎక్సెల్ షీట్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, మళ్ళీ షేర్ చేస్తాను. మీరు ఆ 10 నిమిషాలు మీ డేటా జస్ట్ ఇన్పుట్ చేస్తే మీకు ఎక్సెలే చెప్పేస్తుంది ఏది మీకు బెస్ట్ అన్నది. సో ఎలా ఎక్సెల్ యూస్ చేయాలన్నది మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ బటన్లో ఉంటుంది, ఎండ్ కార్డ్లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత కంపల్సరీ మిస్టేక్ చేయకుండా, గవర్నమెంట్కి అయ్యని చెప్తున్నాను, గవర్నమెంట్ మనం ట్యాక్స్ సరిగ్గా కట్టాలి. కాకపోతే అన్నెసరీ కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టడం ఈజ్ నాట్ రైట్ కదా. సో మనం ఏదో రాంగ్గా ఎవరో చెప్పారని చెప్పి ఏది పడితే అది చూస్ చేసుకుని ఇప్పుడు దాని తర్వాత ఇయర్ ఎండింగ్కి బాధపడే కన్నా ఇప్పుడు ఒక 10 నిమిషాలు టైం తీసుకుని సరిగ్గా చేసుకున్నట్టయితే మనం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటాం. కాబట్టి నేను మీకు ఇది హోంవర్క్ ఇస్తున్నాను గైస్. ప్రతి ఒక్కళ్ళు మీరు మీ ట్యాక్స్ రెజ్యూమ్ ఏది మీకు బెస్ట్ అనిపించిందో వర్క్ చేయండి. 10 నిమిషాలు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వర్క్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు అడ్రస్. సెకండ్ పాయింట్ విషయంకి వచ్చేసరికి, మన ఛానల్లో ప్రీవియస్గా చాలాసార్లు నేను మ్యూజిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఇండస్ట్రీ గురించి పాజిటివ్గా మాట్లాడాను. సారేగామా టిప్స్ గురించి చాలాసార్లు పాజిటివ్గా మాట్లాడాను కదా. సో పాజిటివ్గా మాట్లాడడం కాదు, ఎప్పుడైనా రిస్క్ ఫ్యాక్టర్ ప్లే అవుతున్నప్పుడు కూడా దాన్ని ఇన్ఫార్మ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నాకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఇండస్ట్రీ రిలేటెడ్గా ప్లే అవుతున్నట్టుగా అనిపించింది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే మీరు కూడా అలర్ట్ అవుతారు. అంటే ఈ రిస్క్ ఇంకా ఇప్పుడే ప్లే అవ్వట్లేదు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ప్లే అవుతున్నప్పుడు మీరు ముందుగా అలర్ట్గా ఉంటారని చెప్పి షేర్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నాను. రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను. యూనివర్సల్ మ్యూజిక్ ఏదైతే ఉన్నదో వాళ్ళు AI జనరేటెడ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజిక్ కూడా జనరేట్ చేస్తుంది. సో ఆ జనరేట్ చేసిన మ్యూజిక్ ఏదైతే ఉన్నదో దాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ప్లే అవ్వకూడదని చెప్పి వాళ్ళైతే స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్స్ బట్టి ఈ AI రిలేటెడ్ మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని థ్రెట్గా భావిస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో మేబీ దిస్ కెన్ బికమ్ ఏ ఫ్యూచర్లో పెద్ద థ్రెట్ అవ్వచ్చు మ్యూజిక్ కంపెనీస్కి. సో దట్స్ అ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ నాకు కనబడుతుంది. కాకపోతే ఇంకొకటి, ఆర్టికల్స్ కొంచెం డీప్గా చదివినప్పుడు నాకు ఏమర్థం అవుతుందంటే, వాళ్ళు ఏమన్నారంటే AI జనరేటెడ్ మ్యూజిక్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్లీ మేము బ్యాన్ చేద్దామని అనుకోవట్లేదు. ఒకవేళ వాళ్ళు రెవెన్యూ షేర్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఎందుకంటే AI ఏదైతే మ్యూజిక్ జనరేట్ చేస్తుందో, సో ఆ జనరేట్ చేస్తున్న మ్యూజిక్ మా మ్యూజిక్స్ ఏవైతే పాతవి వాటి ఆధారంగా ట్వీక్ చేస్తూ జనరేట్ చేస్తున్నారు. కాబట్టి సో అది మా బేస్ మెయిన్ ఆల్రెడీ మా లేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్ మీద చేస్తున్నారు. కాబట్టి దాని రెవెన్యూని మాకు షేర్ చేస్తే మాకు ప్రాబ్లం లేదు, బట్ రెవెన్యూ షేర్ చేయనంత వరకు మేము ఆ మ్యూజిక్ని అలౌ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇది థ్రెట్ కింద ప్లే అవ్వచ్చు, ఆపర్చునిటీ కింద కూడా ప్లే అవ్వచ్చు. రేపొద్దు రెవెన్యూ షేరింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, దెన్ డెఫినెట్లీ వీళ్ళకి రెవెన్యూస్ కూడా యాడ్ అవుతాయి కదా ఈ AI రిలేటెడ్ మ్యూజిక్ నుంచి కూడా. సో దట్స్ ఎ పాజిటివ్ ఫ్యాక్టర్, బట్ వీ డోంట్ నో. కరెంట్లీ ఇప్పుడు చూసినట్టయితే కంప్లీట్లీ డైసీగా ఉన్నది. సో ఇష్యూ ఇంకా ఇది వీళ్ళకి థ్రెట్గాను ఫుల్గా కనబడట్లేదు, ఆపర్చునిటీగాను కనబడట్లేదు. బట్ ఇది ఏదో ఒకలా అయితే డెవలప్ అవుతుంది. కాబట్టి మీకు ముందుగా చెప్తే అలర్ట్ అయి ఉంటారు. రేపు ఉదయం ఇలాంటి రిస్క్ ప్లే అవుతున్నప్పుడు జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఒకవేళ రెవెన్యూ షేర్ చేయలేని పక్షంలోని డెఫినెట్లీ మ్యూజిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇది టెక్నాలజీ నుంచి వస్తున్న పెద్ద థ్రెట్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ శ్రీనివాసులు గారు అడుగుతున్నారు, హిందుస్థాన్ ఫుడ్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? శ్రీనివాసులు గారు, చాలా ఈజీ బిజినెస్. ఈ బిజినెస్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్ అండి. మనకి
ట్రిక్స్ అండ్ టెక్నాలజీస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎలాగో ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీకి ఈ హిందుస్థాన్ ఫుడ్స్ అలా అన్నమాట. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న బ్రాండ్స్ ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్సే వెళ్ళుకొని ఈ బ్రాండ్స్ అందరికీ వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. అంటే సింపుల్గా ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ వేరియస్ ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేస్తారు కదా, లాంచ్ చేసిన అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయరు. వీళ్ళు ఇలాంటి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి ఆ జాబ్ని ఇస్తుంటారు అన్నమాట. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ ప్రొడక్ట్స్ని వీళ్ళకి సప్లై చేస్తారు. సో సింపుల్ బిజినెస్. కాకపోతే వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి కంపెనీస్ తక్కువగా ఉండడం వల్ల చాలా మంచి గ్రోత్ ఈ బిజినెస్లో అయితే వస్తుంది. దిస్ స్టాక్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ వెల్త్ క్రియేటర్ పర్సనల్ నాకు. కాకపోతే వాల్యుయేషన్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయేసరికి ఐ హావ్ ఎగ్జిటెడ్. ఇప్పుడు కూడా పర్సనలీ ఐ ఫీల్ వాల్యుయేషన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. ఈ కంపెనీ బాగానే గ్రో అవుతుంది, కాకపోతే ఎంతైతే గ్రోత్ రేట్లో గ్రో అవుతుంది దానికన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నదన్న నా వ్యూ. వీళ్ళ మార్జిన్స్ చాలా సింగిల్ డిజిట్లో ఉంటాయి అన్నమాట. సో పెద్ద థ్రెట్ ఏమైనా వస్తే అది కూడా రిస్క్. కాకపోతే ఆ రిస్క్ పార్ట్ పక్కన పెడతాం కొంతసేపు. రిస్క్ పక్కన పెడితే వాల్యుయేషన్ అయితే అస్సలు కంఫర్టబుల్. ఎందుకంటే డెఫినెట్లీ వీళ్ళు గ్రోత్ బాగున్నా కూడా ఆ గ్రోత్కి ఇప్పుడున్న వాల్యుయేషన్స్ అయితే జస్టిఫై చేయదన్నది నా వ్యూ. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి వాల్యుయేషన్ పార్ట్ ఒకటి వర్క్ చేసి డెసిషన్ తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చలపతిరావు గారు అడుగుతున్నారు. హాయ్ సన్, హోప్ యూర్ డూయింగ్ వెల్. కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ అనాలిసిస్ ఆన్ ఐటీ సెక్టర్ ఫర్ లాంగ్ టర్మ్, ఎస్పెషల్లీ హెచ్సిఎల్ అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్. ఐటీ సెక్టర్ పరంగా లాంగ్ టర్మ్ వ్యూ అయితే డెఫినెట్లీ పాజిటివ్, ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్టర్ ఇది. కాకపోతే రీసెంట్గా రిజల్ట్స్ ఆల్రెడీ వస్తున్నాయి కదా మనకి, టీసీఎస్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చి చెక్ చేశారా? ఇది నేను చలపతిరావు గారిని అడగట్లేదు, మిగిలిన వ్యూవర్స్ కూడా అడుగుతున్నారు ఈ క్వశ్చన్. సో ఈ Q4 రిజల్ట్స్ ఏవైతున్నాయి ఐటీ కంపెనీసే కాదు గైస్, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కానీ ట్రాక్ చేసిన కంపెనీస్ కానీ రిజల్ట్స్ వస్తాయి కదా, చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇవి. ఈ టైంలో రిజల్ట్స్ని అయితే ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. మన టీం డైలీ మనుషులు చాలా డీటెయిల్గా ప్రతి ఒక్క రిజల్ట్స్ని కవర్ చేస్తారు. సో ఒకవేళ మీ దగ్గర రిజల్ట్స్ రిలేటెడ్గా అంత టైం స్పెండ్ చేసి మొత్తం అంతా అనలైజ్ చేసే టైం లేని పక్షంలో డైలీ మనుషులను అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ టైంలో మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. చాలా వాల్యుబుల్ కంటెంట్ అయితే అక్కడ దొరుకుతుంది. నౌ టీసీఎస్ ఇన్ఫోసిస్ రిలేటెడ్గా రిజల్ట్స్ అయితే వీక్గా వచ్చి గైడెన్స్ కూడా వీక్గా ఉన్నది కాబట్టి మిగిలిన మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ ఒక సినారియో కూడా ఇలాగే ఉండొచ్చు కదా. అన్ని కంపెనీస్ ఇలా ఉండకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ పరిస్థితి ఇలాగే ఉండొచ్చు కాబట్టి ఈ ప్రెషర్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు ఇలాంటి మంచి ఇండస్ట్రీని మనం అక్యుములేట్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఎస్ఐపి. దట్స్ ద బెస్ట్ స్ట్రాటజీ అన్నమాట. లంసంలో వెళ్ళే కన్నా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అండ్ నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నది కాబట్టి మనకి ఇంత మంచి హెల్దీ గ్రోత్ ఉండి హెల్దీ రిటర్న్ రేషియో జనరేట్ చేసే కంపెనీస్ మంచి వాల్యుయేషన్స్లో అయితే దొరుకుతాయి. సో ఈ ఫాల్ ఏదైతే మనం చూడబోతున్నాం నెక్స్ట్ 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఈ ఫాల్ని అయితే ఆపర్చునిటీ కింద మలుచుకోవడానికి ప్రయత్నించండి. లాంగ్ టర్మ్లో వీ కెన్ మేక్ వెరీ గుడ్ రిటర్న్. ఐటీ యాజ్ ఎ సెక్టర్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్. ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్న కంపెనీస్ మనకి రీజనబుల్గా దొరికేది ఓన్లీ నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడే. సో ఈ నెగిటివ్ సెంటిమెంట్ని ఆపర్చునిటీ కింద మలుచుకోండి. అండ్ అలాగే రిజల్ట్స్ ట్రాక్ చేయకపోతే మాత్రం నా ఒక్క సజెషన్ గైస్, రిజల్ట్స్ని అయితే మిస్ అవ్వద్దు. రిజల్ట్స్ టైంలో మనకి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అన్నోన్ కంపెనీస్, టర్న్ అరౌండ్ కంపెనీస్ ఇలాంటి డేటా కూడా మనకు దొరుకుతుంది. అలాంటి కంపెనీస్ మనం పట్టుకున్నా కూడా వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ కదా. సో మీరు రిజల్ట్స్ని అయితే ట్రాక్ చేయడం మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు అన్ని రిజల్ట్స్ ట్రాక్ చేయలేని పక్షంలో మన టీం అలాగే డైలీ మనీ షోలు కవర్ చేస్తారు కాబట్టి డైలీ మనీ షోని అయితే మిస్ అవ్వద్దు. మన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన టీం ఏదైతే ఎఫర్ట్ పెడుతుందో అది నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి గైస్. దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ రిక్వెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ అన్వేష్ అడుగుతున్నారు. హై టీమ్, ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ మై PF and VPF amount of 40 lakhs to either mutual funds or PMS. I'll add another 10 lakhs from my savings for PMS for long-term horizon of 15 years. I don't want this amount for 15 years. I'm 37 now. I have term insurance and health insurance and I have own house. I've checked with ఒక PMS కంపెనీ పేరు రాసి దాని సర్వీసెస్ గురించి రాశారు. Could you please guide me to proceed with PMS services or mutual fund to move my money? Recently I moved to USA. అన్వేష్ గారు, పర్సనలీ నేను ఎవరైనా కూడా అంటే 50 లక్షలే వాళ్ళ టోటల్ పోర్ట్ఫోలియో ఉన్నప్పుడు ఆ పోర్ట్ఫోలియోతో ఒక PMSకి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టయితే నేను నో అనే చెప్తానండి. అది ఎవరైనా అవ్వచ్చు, ఏ PMS కంపెనీ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఒక్క ఫండ్లోని ఎంటైర్ అమౌంట్ పెట్టడం అన్నది అంత రైట్ డెసిషన్ కాదన్నది నా వ్యూ. సో దాని బదులు మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీ వుడ్ బి బెటర్. ఎవరిదైతే పోర్ట్ఫోలియో సైజు ఒక 2 కోట్లు 3 కోట్లు అలా ఉంటుందో అలాంటప్పుడు PMSలో మనం మినిమం 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి అలాంటప్పుడు PMS ఆప్షన్కి వెళ్ళొచ్చే. కానీ అలా కాకుండా ఎంటైర్ పోర్ట్ఫోలియో 50 లక్షలు అనుకోండి, మనం ఒక ఫండ్ మేనేజర్కి ఇచ్చాం, వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకుందాం, మీరు రాసిన PMS ఫండ్ మేనేజర్ గుడ్ అయి ఉండొచ్చు, బట్ రేపు అతను తెలియకుండా తప్పు చేసినా కూడా మన ఎంటైర్ మనీ అక్కడ రిస్క్లో పడిపోతుంది కాబట్టి దట్స్ ఎ వెరీ బిగ్ రిస్క్. దాని బదులు మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీ వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ.
కాబట్టి సండే ఫండే డే మిస్టర్ సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ట్యూస్డే మన టాక్ షోలో మినిమలిజం లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియో చేశాం కదా. ఆ వీడియోలో కీర్తి గారు ఒక సజెషన్ అయితే ఇచ్చారు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ఏదైతే ఉన్నదో ది మినిమలిస్ట్ లెస్ ఈజ్ నౌ అని చెప్పి నేను కూడా చూసాను డాక్యుమెంటరీ. రియల్గా మినిమలిస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళిద్దరూ ఆ డాక్యుమెంటరీలో అయితే మాట్లాడారు. సో మంచి డాక్యుమెంటరీ ఇది. ఆవిడ సజెస్ట్ చేయమన్నారు, నాకు కూడా పర్సనలీ సజెస్ట్ చేయాలనిపించింది. సో మీలో ఎవరైనా చూడనట్టయితే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఈ మినిమలిజం లైఫ్ స్టైల్ ఏదైతే ఉన్నదో మన ఫైనాన్షియల్ ట్రబుల్స్లో పడకుండా అయితే చాలా హెల్ప్ చేస్తుంది. ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత ఈ మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలని ఎవరికైనా అనిపించినట్టయితే ఈ వీడియోలో అయితే చాలా టిప్సే షేర్ చేసాం. ఒకవేళ చూడనట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. సో దీనివల్ల ఏంటంటే మనం తెలియకుండా చేసే ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిడ్యూస్ చేసుకోవడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక విషయం, మీలో ఎంతమంది ఆపరేషన్ తల్వార్ గురించి విన్నారు? మన నేవీ చేసిన ఆపరేషన్ ఇది. కార్గిల్ టైంలో మనకి ఆపరేషన్ విజయ్ గురించే తెలుసు. అంటే మన ఆర్మీ కండక్ట్ చేసిన ఆపరేషన్ గురించే చాలా వరకు మూవీస్లో చూపించుంటారు. బట్ మూవీస్లో చూపించిన ఆపరేషన్ తల్వార్ ఏదైతే ఉన్నదో వన్ ఆఫ్ ద క్రిటికల్ ఆపరేషన్ ఇది. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ప్రతి ఒక్క సిటిజన్కి తెలియాలని చెప్పి ఒక వీడియోని అయితే ఈ ఫ్రైడే రోజు టాక్ షోలో రిలీజ్ చేసాం. ఒకవేళ చూడనట్టయితే మీరు చూడడంతో పాటు ఇంట్లో ఫ్యామిలీ కిడ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు చూపించడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. ఐ బటన్లోని అండ్ అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఉంచుతాను. మన నెక్స్ట్ క్వశ్చన్ యష్ అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి. హాయ్ సాగర్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ విప్స్ వాలెట్? మై ఫ్రెండ్ ఇన్వెస్టెడ్ 5 lakhs and he is getting 36% interest on this, and I told him so many times not to invest on this company, but he is not listening and he is also providing me proof of interest. Now this company is starting another cooperative society. They are starting from 1st May 23 onwards. On deposits they are going to pay 24% interest. Is it trustable or not? See యష్, ఒక్క విషయం అయితే క్లియర్గా అర్థం చేసుకోండి. ఏదైనా కంపెనీ మీకు 24% ఇంట్రెస్ట్ పే చేస్తామంటే వాళ్ళు దాంతో మన దగ్గర నుంచి ఏవైతే డబ్బులు తీసుకుంటారో తీసుకున్న డబ్బులతోని వాళ్ళు ఎక్కడో చోట బిజినెస్ చేస్తారు కదా. సో మీకు 24% ఇంట్రెస్ట్ పే చేసేటట్టయితే వాళ్ళ ఆ డబ్బుల్ని ఎవరో ఒకరికి అప్పు ఇస్తారు కదా. నువ్వు ఎవరికైతే అప్పు ఇస్తున్నారో వాళ్ళకి వీళ్ళు 36-40% ఛార్జ్ చేస్తే కానీ మీకు 24-30% అయితే ఇవ్వరు. నువ్వు ఎవరైతే వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారో 40%-50% అప్పు తీసుకున్నారంటే వాళ్ళ క్రెడిట్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? బ్యాంకులు పర్సనల్ లోన్ 12-13-14-15% ఇచ్చినప్పుడు ఎవరైనా 40%-50% అప్పు తీసుకోవడానికి ఉన్నారంటే వాళ్ళ క్రెడిట్ ప్రొఫైల్ ఎంత వీక్గా ఉంటే కానీ వాళ్ళు తీసుకోరు. వీళ్ళు డిఫాల్ట్ చేసే ఛాన్సెస్ ఎంత ఎక్కువ ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళు డిఫాల్ట్ చేసినప్పుడు ఈ మధ్యలో ఉన్న కంపెనీ మీకు పేమెంట్ ఎలా ఇవ్వగలదు? సో ఇది యాక్చువల్లీ సిస్టమ్ ఏంటంటే నడిచినంత కాలం నడుస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే డిఫాల్ట్ రావడం స్టార్ట్ అవుతాయి మనకు అసలు తెలియని కూడా తెలియదు డిఫాల్ట్స్ అవుతున్నాయని చెప్పి ఒక్కరోజే బోర్డు తిరిగిపోతుంది. నేను ఈ కంపెనీ గురించి మాట్లాడలేదు. ఎనీ కంపెనీ మీకు ఎఫ్డీ కన్నా కూడా 2%-3% వరకు ఫైన్. దానికన్నా బియాండ్ మీకు ఇంట్రెస్ట్ వస్తుందంటే మీరు చాలా ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టు. సో చాలా జాగ్రత్త. ఈక్విటీలోని మనకు వాలటాలిటీ రిస్క్ ఉంటుంది. వెరస్ డెట్ విషయంకి వచ్చేసరికి మీకు ఇంట్రెస్ట్ రిలేటెడ్గానే కాదు మొత్తం క్యాపిటల్ కూడా పోయే ఆస్కారం ఉంటుంది. సో ఆ రిస్క్ ఎందుకు అంత తీసుకోవడం? ఎఫ్డీ మనీ ఏదైతే ఉంటుందో అది సేఫ్గా ఉండడం బెస్ట్ అన్నది నా వ్యూ. సో ఇది ఈ కంపెనీ రిలేటెడ్గానే కాదు, ఎనీ కంపెనీ మీకు ఎఫ్డీ కన్నా 2-3% కన్నా మించి ఎక్కువ రిటర్న్ ఆఫర్ చేస్తున్నాం అంటే మాత్రం డెఫినెట్లీ స్టే అవే ఫ్రమ్ సచ్ కంపెనీస్. దే ఆర్ వెరీ రిస్కీ. మన నెక్స్ట్ క్వశ్చన్ బాలరాజ్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ 2 PAN cards. డ్యూ టు పాన్ కార్డ్ అండ్ ఆధార్ లింకింగ్ ఐ నీడ్ టు క్యాన్సిల్ 1 PAN card. విచ్ నీడ్ టు బి క్యాన్సిల్, ప్లీజ్ సజెస్ట్. బాలరాజ్ గారు, చాలా సింపుల్ అండి. మీ ఆపరేటింగ్ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఫైనాన్షియల్ ఏవైతే ఉంటాయో ఆ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్లోని ఏ పాన్ కార్డ్ అయితే లింక్ అయి ఉన్నదో దాన్ని ఉంచుకోండి. లింక్ లేని పాన్ కార్డ్ని క్లోజ్ చేసేయండి. అండ్ ఒకవేళ మీకు 2 బ్యాంక్ అకౌంట్స్ ఉండి ఒక బ్యాంక్ అకౌంట్లో ఒక పాన్ నెంబర్ ఉండి ఇంకో బ్యాంక్ అకౌంట్లో ఇంకో పాన్ నెంబర్ ఉన్నదనుకోండి, ఈ బ్యాంక్ అకౌంట్తో పాటు మీ అదర్ ఇంకేమైనా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రిలేటెడ్, మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ మీరు ఏదైతే పాన్ యూజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎక్కువగా యాక్టివ్గా యూజ్ చేస్తున్న దాన్ని ఉంచుకొని ఇన్యాక్టివ్ ఉన్నదాన్ని క్లోజ్ చేసేయండి. ఈ క్లోజ్ చేసే ముందు ఆ బ్యాంక్ అకౌంట్స్ అవి కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు పాన్ క్లోజ్ చేసిన తర్వాత మీరు అవన్నీ క్లోజ్ చేయడం అయితే కష్టం అవుతుంది. కాబట్టి ముందుగా క్లోజ్ చేయడం వుడ్ బి బెస్ట్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఇన్సైట్ అన్న హ్యాండిల్ నుంచి వచ్చింది. మై క్వశ్చన్ ఈస్, ఐఎమ్ ఏ సాలరీడ్ పర్సన్, అన్మ్యారీడ్, ఐఎమ్ అనేబుల్ టు కవర్ మై ఎంటైర్ 1.5 lakh ATC limit. I'm paying more tax, so I want to increase my HRA amount. That is more than 1 lakh. I want to give my father PAN card details because my father income is less than 5 lakhs. Could I do this?
ఓకే. ఎస్, ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. 1.5 lakh లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేయగలిగి సరిపడా లిక్విడిటీ ఉండకపోవచ్చు. హెచ్ఆర్ఏ పార్ట్ ఏదైతే ఉన్నదో మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు చేయొచ్చు, మీ ఫాదర్కి రెంట్ పే చేస్తున్నట్టు, మీ ఫాదర్ ఓన్ హౌస్ ఉన్నట్టయితే దాంట్లో ఉన్నట్టయితే రెంట్ పే చేస్తున్నట్టుగా చూపించవచ్చు అండ్ పాన్ ఇవ్వచ్చు. కాకపోతే ఆ అమౌంట్ ఏదైతే మీరు ట్యాక్స్ కోసం చూపిస్తున్నారో దాన్ని మీ ఫాదర్ అకౌంట్కి మిస్ అవ్వకుండా ట్రాన్స్ఫర్ అయితే చేయండి. చాలామంది వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కానీ లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద కానీ ఈ హెచ్ఆర్ఏ రిలేటెడ్గా వాళ్ళు పాన్ ఇచ్చి వీళ్ళు ఎగ్జంప్షన్ తీసుకుంటారు కానీ మనీ ట్రాన్స్ఫర్ చేయడం మిస్ అయిపోతారు. రేపొద్దు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయనట్టయితే అది రిస్క్ అవుతుంది అన్నమాట. అలా చేయకుండా యూ కెన్ డెఫినెట్లీ టేక్ దట్ ఎగ్జంప్షన్. ఈ ట్రిక్ అయితే మీరు యూస్ చేయొచ్చు. హెచ్ఆర్ఏ రిలేటెడ్ మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు ఈ ట్రిక్ అయితే యూస్ చేయొచ్చు. కాకపోతే ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకర్ అడుగుతున్నారు. సారీ, ఇట్స్ టూ లేట్ టు ఆస్ దిస్ క్వశ్చన్. మై రిలేటివ్ ఏజ్ ఇస్ 55 years. ప్రజెంట్ ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. ఇప్పుడు అతను ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? సో ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఏ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెస్ట్? శ్రీకర్ తీసుకోవచ్చు 55 అయినా కూడా. కాకపోతే హెల్త్ రిలేటెడ్గా హెల్తీగా ఉండాలి. హెల్తీగా లేని పక్షంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం నార్మల్ టర్మ్ 55 years వాళ్ళకి ఆఫర్ చేసే దానికన్నా ఎక్స్ట్రా ఛార్జ్ చేసి ఒకవేళ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఆ టైంలో అయితే ఇన్సూరెన్స్ ఆఫర్ చేయరన్నమాట. నువ్వు ఏది బెస్ట్ అన్నట్టయితే చాలా సింపుల్. నేను ఈ వీడియో అయితే మీకు కనబడుతుంది. దాంట్లోని యాక్చువల్లీ క్లియర్గా మన ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీని చూస్ చేసుకునేటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా మనం వెళ్ళాలన్నది ఆప్షన్స్ అయితే చూపించాను. సో వాటిని మీరు చూసి కంపేర్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. మీరు ఏదో ఒక పెద్ద బ్రాండ్ కానీ స్టిక్ అవ్వాల్సిన పని లేదు. మీకు టాప్ 5 టాప్ 6 ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోని ఎక్కడ మీకు రీజనబుల్ ప్రీమియం దొరుకుతుందో అక్కడ తీసుకొని దట్స్ ద బెస్ట్ థింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్స్. ఈ వీడియోలో డిస్కస్ చేసిన వీడియోస్ మీకు ఎక్కడ వస్తే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను 𝐶 �कृष्णपत्री మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.